ఆ ప్రాంతంలో త్రిపురేశ్వర్ మందిరం ఉంది. భక్తులకిచ్చే తీర్థం ఆ కలుషిత జలంతోనే తయారవుతుంది. రోజు వేలాది మంది ఆ చరణామృతాన్ని సేవిస్తున్నారు. ఎపిడమిక్ వచ్చే పరిస్థితి ఉంది. కొన్ని రోజులు మందిరాన్ని మూసివేసి భూగర్భ పైప్లైన్ డిఫెక్ట్ కనుక్కుని రిపేర్ చేయిస్తే సరిపోతుంది అన్నది డాక్టర్ గుప్తా ఆలోచన. తన సోదరుడు నిశిత్ గుప్తా ఆ ఊరి పురపాలక సంఘం చైర్మన్ కావడం వలన తను అనుకున్న పని సులువుగా అయిపోతుందని భావిస్తాడు డాక్టర్. రిపోర్టు సంగతి తమ్ముడికి చెబుతాడు కూడా. కానీ కథ అడ్డం తిరుగుతుంది. ఆ మందిరం సంస్థాపకుడు భార్గవ అనే పారిశ్రామికవేత్త. అతడికి మందిరం రాపడిలో వాటా ఉంది. డాక్టర్ గారి తమ్ముడికి వాటా ఉంది. కాబట్టి సహకరిస్తాడనుకున్నవాడే అడ్డు తగులుతాడు. ఒకరోజు నిశిత్, భార్గవ ఇద్దరూ కలిసి డాక్టర్ ఇంటికి వస్తారు. భార్గవ తన జేబులోంచి చరణామృతం శాంపుల్ను ఆ డాక్టర్ ముందు పెడతాడు. ఆ సందర్భంలోనిదే ఇదివరకు మనం చెప్పుకున్న తులసి ఆకు డైలాగు. రోగ కారణాన్ని కనిపెట్టిన కీర్తి అన్నయ్యకు వచ్చేస్తుందని నిశిత్కు అసూయ. పైప్లైన్ రిపేరు కోసం పురపాలక సంఘం నిధులు ఖర్చు చేయడం కూడా అతడికి ఇష్టం లేదు.